హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. రీసెంట్గా అయితే మనకి డబుల్ బెడ్రూమ్ సంబంధించిన ఒక మీటింగ్ అయితే జరిగిందనమాట. ఆ మీటింగ్ గురించి క్లారిటీగా వీడియో అయితే చేసి పెట్టాను. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. లాస్ట్ వరకు చూస్తేనే మీకు అర్థమైంది. అదేవిధంగా నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ భూమి అయిపోయిన ఎవరైతే అయ్యిండ్రో అది సంబంధం చేసుకుని అయ్యిందా 60 మందిని అడిగి చేసుకున్నారా లేదా అక్కడ కూడా చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సెకండ్ ఫ్లోర్ అయితే అందరూ సెకండ్ ఫ్లోర్ సెకండ్ బ్లాక్ లా ఇంకా కొందరు నెంబర్ రాలేదు. ఎందుకు రాలేదు? ఎందుకు రాలేదు? సురేష్ అన్నయ్య, హరియన్న, శ్రీనా వాళ్ళు మన జోదైనా సరే వీళ్ళు బాగా కష్టపడ్డారు స్టార్టింగ్ నుంచి. ఎవరో అలా వచ్చి ఇలా ఎగ్గురు కాదు, వాళ్ళు ఇక్కడ ఉండి ప్రత్యేకంగా రెంట్ తీసుకొని ఇక్కడే వచ్చి అన్ని చూసుకున్నారు. ప్రతి ఒక్కటి హర్యానా కావాలి, కరెంట్ ట్యాంక్ గడలతో సహా మొత్తం విషయం ఇయ్యాలి కూడా రాలేదు. మిగతా రాలేదు. మీరు కూడా అందరు నిలబడమంటారు సెకండ్ బ్లాక్ పట్టు కరెక్ట్ కదా. 60 మంది ఓకే అంటేనే నిలబడ. దానికి కరెక్ట్ క్వశ్చన్ వేయాలన్నా వేసిన క్వశ్చన్ కి 100% ఆన్సర్ ఇచ్చేటప్పుడు ఏం వేసిన క్వశ్చన్ అన్నది చెప్తున్నా. వేసిన క్వశ్చన్ మళ్ళీ లేదు, నువ్వు వేసిన క్వశ్చన్ బరోబర్ ఆన్సర్ ఉండాలా, ఎలిజిబుల్ ఉండాలి క్వశ్చన్ అన్న. ఈ మోర్ ఎందుకు పెట్టింది అన్న అడిగితే కరెక్ట్ కదా. తప్పదు కదా భాస్కర్ అన్న. బ్లాక్ మిగిలిన చెప్పిన గ్రూప్ లా దాని గురించి అడిగినాం. చిన్న చిన్న విషయాలు కూడా మనం హైదరాబాద్ దాకా ఇంకొకటి బ్లాక్ నుంచి ముగ్గురు ఎందుకున్నా ఖచ్చితంగా రావాల్సిందే. ఎవరికైనా ఇష్యూ ఉంటే మాకు మాట్లాడు. ఇద్దరైతే ప్రెసెంట్ కావాలి. ప్రతి ముగ్గురికి బ్లాక్ నుంచి ఏం ప్రాబ్లమ్స్ రావు. వస్తుండొచ్చు అడ్జస్ట్ చేసుకొని ఇద్దరు రావాలి. ఇమ్మీడియట్లీ గా దూరం కాబట్టి టైం పడుతుంది కానీ రావాలంటే రావాల్సింది. అందులో చూపించు సార్ సినిమా ఫోన్ చేస్తాడు అన్న వాళ్ళు లీజు గొడవ కట్టేస్తాడు. గొడవ కట్టినాక రూమ్ కట్టాక రాలేదు వచ్చి వేస్ట్ గంట లోపల వచ్చినాక సార్ అన్నట్టు అన్నిటికీ ఫోన్ చేసేయాలి. వాళ్ళు కూడా వచ్చి మనం వచ్చి 100 మంది అక్కడ ఉట్టిపోతారు అడ్డపాటికలి ఊళ్ళో పట్టేసి. మెయిన్ ఏంటంటే అందులో మనము అబ్దుల్ గురించి మాట్లాడుకొని అబ్దుల్ గొడవ కట్టేసుకోవాలన్నా బ్లాక్ వైజ్ గా కరెక్ట్ గా మాట్లాడుకొని ఇండివిజువల్ గా ఫోన్ చేసి ఇంత అమౌంట్ అవుతుంది 100% వేయాలంటే నా దగ్గర లేవు అంటే పర్సెంట్ లేదు అంటే ఎవరైతే ఇచ్చారో వాళ్ళు వేసుకోవాలి. ఇక వాళ్ళు ఏమంటారు అది మీ పర్సన్ ఇస్తారా తర్వాత కలెక్షన్ చేసుకుంటారా మీ ఇష్టం. కానీ డబ్బులు పక్కా ఇవ్వాల్సి మెయింటెనెన్స్ అమౌంట్ మాత్రం మ్యాండేటరీ ఖచ్చితంగా ఇవ్వాలంటే ఈ బ్లాక్ ఇన్ఛార్జ్ ఎవరైతే ఎలక్ట్ అయ్యారో వాళ్ళ మిగతా మీ బ్లాక్ లో ఉన్న వాళ్ళ సంతకాలు తీసుకోండి. ఈ డేట్ కంటే ముందు డేట్లలో మీకు చెప్పా కదా ఇంతకు ముందు, ఈ డేట్ కంటే ముందు డేట్లలో మీకు సమావేశం మీరేదో మేమే ఇద్దరు ఉన్నాం అని అనుకుంటే తర్వాత వాళ్ళు ఇది కాదు. అది వాళ్ళందరి సంబంధం ప్రకారం మీరు చేస్తున్నారు. అది ఉండడం మీకే 60 మందిలో మాట్లాడుకుంటూ తెలిసి తెలుగు క్వశ్చన్ చేస్తుండొచ్చు. మాట్లాడుతున్నా అంటే వాళ్ళని చెప్తాడు చెప్తున్నా. అట్లా కాకుండా కెపాసిటీ ఒక మనిషి అటు ఉన్నప్పుడు మీరు సప్లై పోవాలి. అసలు ఒక ఇబ్బంది ఉండదు కానీ మనం చెప్పాలి. దానికి సంబంధించిన కలెక్షన్ మనమే చేసుకొని గోడ కాకుండా మన వచ్చి వారికి కానీ ఎంఆర్ఓ ఖర్చు పెడితే ఏమంత ఖర్చు పెట్టి అయ్యేది ఏం లేదు. చెప్తే ఎంఆర్ఓకి చెప్తే ఒక 10 మంది కలిసిపోయి చెప్పండి మీరు ఇంత ముందు పెట్టిండ్రు ఇట్లా నేను ఒక లెటర్ పెట్టించిన
ఇంకా ఉంది. మాకు ఒకసారి సర్వే చేస్తే మేము అకౌంట్ వాడుకుంటాం. అవన్నీ పోయి తీసేసాము, బయట నుంచి తీసేసాము. ఇప్పుడు అంతా ఇళ్లలో ఉంటున్నాము. మాకు 10 పాటించాడంటే అయిపోతుంది. మీరు ఎవరికి ఎలాంటి డబ్బు ఇవ్వాల్సిన అవసరం లేదు. మీరు ఏ డేట్ చెప్తారో చెప్పండి మేడం, అంతే.